అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లారు. గత 16 నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం. ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపిస్తాం. అందుకే మీరు చూస్తే అనంతపూర్ ఒక ఆటోమోటివ్ హబ్ గా, ఉత్తర అనంతపూర్ కర్నూలు ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా, ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం. కానీ చిత్తూరు కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ గా, నెల్లూరు ఇప్పటికీ అద్భుతమైన పరిశ్రమలు వచ్చినాయి. ఏకంగా ఇప్పుడు ఒక రిఫైనరీ కూడా నెల్లూరుకి తీసుకురాబోతున్నాం. ప్రకాశం జిల్లాని సిబిజీ కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా, కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వాలో ఆల్రెడీ నంబర్ 1, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం. కర్నూలు కి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్, ఒక ఫార్మా హబ్ గా, ఒక స్టీల్ సిటీగా, ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజా ప్రభుత్వం.